ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. చాలండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఒక ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కలిగిన వారు. తూర్పు దేశంలో జన్మించిన వారు, ఆస్ట్రాలజీ చదువుకున్నవారు. ప్రధానంగా ఈ జ్ఞానులు వారి గ్రంథాల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు ఉదయించినప్పుడు ఆకాశములో ఒక వింతైన తార ఒకటి కనపడుతుంది. ఈ ఆకాశములో వింతైన తార కనబడినప్పుడు ఈ తారను వారు చూసినప్పుడు ఆ తారను వెంబడించడం ప్రారంభం చేశారు. ఈ జ్ఞానులు 4 ప్రశ్నలు అడిగారు. 4ను గురించి ధ్యానం చేయడానికి సమయం సరిపోదు, కానీ వారు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎంత అద్భుతమైన ప్రశ్న. వీరు జ్ఞానులే. వీరి హృదయంలో ఒక అన్వేషణ ప్రారంభమైంది. ఇప్పుడున్నటువంటి హేరోదు రాజు, ఇప్పుడు ప్రజలను పరిపాలిస్తున్న రాజు కంటే రాజులకు మించిన రారాజు ఒకరు జన్మిస్తారని వారికి తెలుసు. దానిని గురించి అన్వేషణ చేస్తూ ఉన్నారు. జ్ఞానులే క్రీస్తుని అన్వేషణ చేస్తే మనం ఎంత చూడం. తూర్పు దేశపు జ్ఞానులు, విద్యావంతులు, జ్ఞానవంతులు, అద్భుతమైనటువంటి ప్రపంచంలో పలుకుబడి కలిగిన వారు. వారికి వస్త్రధారణ కూడా ప్రత్యేకంగా ఉండేది. మీ అందరికి జ్ఞాపకం ఉందా? ఈ తూర్పు దేశము నుండి చాలామంది 3 జ్ఞానులు బయలుదేరారు అంటారు. వారిలో 2 మాత్రమే ప్రభువుని కలుసుకున్నారు. 3వ వ్యక్తి ప్రభువుని కలుసుకోలే. ఆ వ్యక్తి ఎంతకాలం అన్వేషించాడో తెలుసా? క్రీస్తుని గురించి 33.5 సంవత్సరాలు అన్వేషించాడు. చరిత్రను పరిశీలన చేస్తున్నప్పుడు ఒక సత్యం కనపడుతుంది. యేసుక్రీస్తు వారు గొల్గొతా కొండకు, ఆ కలువరి శిలువకు తీసుకువెళ్ళి, ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు వారిని శిలువ వేయబడిపోతున్నటువంటి ఆ ప్రక్రియలో ఈ వ్యక్తి యెరూషలేమునకు వస్తాడు. యెరూషలేము అంతా అల్లకొల్లాలం అవుతూ ఉంటుంది. ఏంటండి ఇక్కడ గలిబిలి జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు, ఇదిగో యేసుక్రీస్తు వారిని మెస్సయ్యను శిలువకు అప్పగించారు, రాత్రి పిలాతు తీర్పు తీర్చాడు అన్నప్పుడు ఆ గొల్గొతా కొండ ఎక్కడుందండి? 33.5 సంవత్సరాల నుంచి క్రీస్తుని కనుగొనాలని అన్వేషిస్తున్నారు. రాజు ఎక్కడ పుట్టాడో ఆయన కొరకు అన్వేషణ చేస్తున్నారు. నాకు చూపిస్తారా అని అడిగితే, మనుషులు స్వార్థప్రియులు కదా, చూపిస్తే నాకేంటి అని అడిగారు. అయ్యో నా దగ్గర ఏమి లేదు ఇవ్వడానికి. ఆయన ఆరాధించడానికి తీసుకొచ్చిన బౌళము, సాంబ్రాణి, బంగారము ఇదంతా ఇదైపోయింది. నా దగ్గర ఆయనకి ఇవ్వడానికి ఒక ప్రశస్తమైన డైమండ్ని నేను తీసుకొచ్చాను, ఒక ప్రశస్తమైన వజ్రాన్ని నేను తీసుకొచ్చాను నా యేసయ్య కొరకని. అయితే వాడు అన్నది ఏమిటంటే, అక్కడ యెరూషలేములో ఉన్నవాడు అన్నది ఏంటంటే, ఆ వజ్రాన్ని నాకు ఇస్తే నేను ప్రభువుని చూపిస్తానంటాడు. అన్నప్పుడు చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఆ వజ్రమును తన చేతికిచ్చి అతను ఆ జ్ఞానిని ఆ గొల్గొతా కొండకు తీసుకొచ్చినప్పుడు ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు వేలాడదీయబడుతున్నప్పుడు బిగ్గరగా కేకలు వేసి, ఈ జ్ఞాని, అయా 33.5 సంవత్సరాలు నీ కొరకు నేను అన్వేషించాను. రాజుగా నిన్ను చూడాలనుకున్నాను, రక్షణకునిగా నిన్ను చూడాలనుకున్నాను, మీరేమో శిలువ మీద వేలాడుతున్నారు అని ఆయన పరిశీలన చేస్తూ ఆలోచన చేస్తున్నప్పుడు అర్థమైన విషయం, తనకు అర్థమైన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు మరలా రాజులకు రాజై మరొక మారు రాబోతున్నారనే చరిత్ర తనకు అర్థమైపోయింది. ఈరోజున ఆత్మీయ బిడలుగా క్రీస్తుని అన్వేషించే ప్రక్రియ మనలో ఉందా లేదన్నది పరిశీలన చేయాలి. పరిశుద్ధ బైబిల్ మనకి ఇవ్వబడింది కదా, దేవునిని గూర్చి, దేవుని యొక్క మాటలను గూర్చి అనుదినం అన్వేషణ జరగాలి, సత్యాన్వేషణ జరగాలి, వాక్యమును పరిశోధించాలి. దేవుని యొక్క వాక్యము తరగని ధననిధి. బంగారము కంటేను, వెండి కంటేను, వెలగల రాళ్ళు కంటే దేవుని యొక్క వాక్యం విశిష్టమైన. నువ్వెంత లోతుకు తవ్వుతావో అంత విలువైన ఖనిజాలు దొరుకుతాయి. భూమి ఉంది, విలువైన ప్రతి వస్తువు ఎక్కడ దొరుకుతుంది? ఏంటి? కొంత తవ్వితే కిరోసిన్ వస్తుంది, ఇంకా లోతునికి వెళ్తే పెట్రోల్, ఇంకా లోతునికి వెళ్తే బంగారం, డీజిల్, బంగారం, ముడి ఖనిజాలను ఎక్కడ దొరుకుతాయి? పై పైన ఎతికితే నీకు చేపలు తప్పితే ఏం దొరకవు.
అంతేనండి, లోతులకి భూలోతుల్లోనికి పరిశీలన చేయాలి. ఆత్మీయ బిడలుగా ఈ క్రిస్మస్ దినం మనం ప్రత్యేకంగా ప్రియులు పాల్ గారికి వారి కుటుంబానికి శుభములు తెలియజేస్తూ ఈ క్రీస్తుని అన్వేషించి యేసయ్యని ఈ కుటుంబం కనుక్కున్నందుకు దేవుని యొక్క సేవకునిగా ఆత్మీయ తండ్రిగా ఈ కుటుంబాన్ని బట్టి ప్రభు సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కుటుంబాన్ని నాకు అప్పగించినందుకు సంఘ కాపరిగా ఆత్మీయ తండ్రిగా మాకు అప్పగించి బిడల కొరకు దేవుని కృపాసింహాసనం యొద్ద నిత్యము బిడల నిమిత్తం ధూపం వేయడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ ఈ కుటుంబానికి క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.